భక్త సొలొమోను చెప్పిన మాట ఏమిటంటే, ఇలా అబద్ధాలు ఆడేటువంటి పెదవులను దేవుడు ఏం చేస్తాడో అసహ్యించు. యథార్థత లేని వారి జీవితంలో మనం చూసేది ఏమిటంటే, వారు ప్రార్థన చేసేవారైనా, వారు వాక్యాన్ని బోధించేవారైనా, వారు ఆత్మీయ స్థితిలో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా, యథార్థతను లోపించేటట్లుగా ఒక భక్తుని జీవితంలో జరిగేటువంటి పని ఏమిటంటే, మాటలో స్థిరత్వం ఉండదు. సందర్భాన్ని బట్టి మాటను ఏం చేస్తారు, మార్చేస్తారు. అవసరానికి ఒక అబద్ధం అన్నట్టు. మేము యథార్థవంతులమే కానీ నోటికి వచ్చినట్లుగా అబద్ధాలు చెప్తాం. ఏం చెప్తాం?